నేను సినిమా ఇండస్ట్రీ పెద్దని కాదు, సినిమా ఇండస్ట్రీ బిడ్డని మాత్రమే అని చెప్పే చిరంజీవి గారు సినిమా పరిశ్రమలో ఎవరికి ఏ సమస్య వచ్చినా పరిష్కారానికి ప్రయత్నించే విషయంలో అందరికంటే ముందే ఉంటారు. ప్రఖ్యాత రచయిత వేటూరి సుందరరామూర్తి గారు నేను రాసిన పాటలకి ఇద్దరు హీరోలు తమ అభినయంతో, చరిష్మాతో విలువను పెంచారు. వారిలో ఒకరు నందమూరి తారక రామారావు గారు కాగా, ఇంకొకరు మెగాస్టార్ చిరంజీవి అని చెప్పారు. ప్రఖ్యాత దర్శకుడు, కళా తపస్వి కె విశ్వనాథ్ గారు చిరంజీవి గారి గురించి చెప్తూ ఆపద్బాంధవుడు సినిమాలో చిరంజీవి నటన వర్ధమాన కళాకారులకి ఒక పాఠ్య పుస్తకం లాంటిది అంటే ఎస్ఎస్ రాజమౌళి గారు చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టర్ కూడా చిరంజీవి గారిని కనీసం ఒక్క ఫ్రేమ్లో అయినా డైరెక్ట్ చేయాలని కళ్ళు కనే ఉంటారు. నేను కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదు అంటే ప్రకాష్ రాజ్ గారు లాంటి నటుడు చిరంజీవి గారి గురించి చెప్తూ అంత కసి ఉన్న నటుడిని నేను చూడలేదు అని చెప్పారు. గొప్ప రచయితగా పేరుగాంచిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు కొన్ని కోట్లాది హృదయాల్ని పరిపాలిస్తున్న మహారాజు చిరంజీవి అంటే దిగ్గజ నటులు రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారిని హీరోలుగా నిలబెట్టిన వారి గురువు ప్రఖ్యాత దర్శకులు బాలచంద్ర గారు, కమల్ హాసన్, రజనీకాంత్ ఇద్దరిలో ఉన్న గొప్ప లక్షణాలు, ప్రతిభ నటుడుగా చిరంజీవిలో ఉన్నాయి అని కీర్తించడం విశేషం. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన గురించి చెప్పడానికి ఎన్ని రోజులైనా సరిపోవు. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమ ప్రపంచ స్థాయిలో గర్వంగా తలెత్తుకునేలా చేసిన వ్యక్తుల్లో మొదటి వరుసలో ఉండే పేరు. తెలుగువారి గుండెల్లో ఎప్పటికీ ఒక స్ఫూర్తి ప్రదాతగా నిలిచిపోయే పేరు. 70 ఏళ్ళు పూర్తి చేసుకున్న ఇప్పటికీ అన్నయ్య అని అందరూ పిలుచుకునే మాస్ ఇమేజ్, స్టార్ స్టేటస్ ఆయన సొంతం. తెలుగువారు అన్న అని పిలిచింది నందమూరి తారక రామారావు గారిని అయితే, ఆ తర్వాత అన్నయ్య అని పిలిచింది చిరంజీవి గారిని మాత్రమే. ఒక సామాన్యుడిగా ఎవ్వరి అండదండలు లేకుండా సినిమా ఇండస్ట్రీకి వచ్చి స్వయం కృషితో, ఒక బలమైన అభిలాషతో కష్టాన్ని ఛాలెంజ్ చేసి తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత ఖైదీలా మారి కొనిదెల కొదమసింహంలా అగ్రస్థానానికి చేరి ఇంద్రసింహాసనాన్ని అధిష్ఠించిన అన్నయ్య అందరికీ ఆచార్య. కష్టపడి విజయపదంలో పయనించాలనుకునే ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిచ్చే గాడ్ ఫాదర్ మెగాస్టార్ చిరంజీవి గారి జీవితంలో ఆయన సాధించిన గొప్ప విజయాలు, అందుకున్న అవార్డులు, పొందిన ఘనతల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. 1978లో పునాదిరాళ్ళు సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు మెగాస్టార్. అయితే రిలీజ్ అయిన తొలి సినిమా మాత్రం ప్రాణం ఖరీదు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ విపరీతంగా కష్టపడుతూ ఎముకలు విరిగిపోతాయేమో అనిపించేలా డాన్సులు వేస్తూ ఒళ్ళు హోనమయ్యేలా ఫైట్లు చేస్తూ ఈ కుర్రాడు భలే చేస్తున్నాడే అనిపించుకొని 1983లో తనకి సూపర్ స్టార్డమ్ ఇచ్చిన ఖైదీ సినిమాకు ముందే తన కెరీర్లో మొదటి 5 సంవత్సరాల్లోనే 60కి పైగా సినిమాల్లో నటించి నిర్మాతలకి, దర్శకులకి ఫేవరెట్ హీరోగా మారిన మెగాస్టార్ గారికి అసలు సిసలు నికార్సైన బ్లాక్ బస్టర్ 1983 అక్టోబర్ 28న రిలీజ్ అయిన ఖైదీ. ఈ సినిమా చిరంజీవి గారి నటనలో అన్ని కోణాలని ఆవిష్కరించి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇండస్ట్రీ హిట్ అంటే అంతకు ముందు వరకు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా వసూలుని అధిగమించడం. చిరంజీవి గారికి తొలి ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఈ సినిమా కేవలం 25 లక్షల బడ్జెట్తో రూపొంది ఏకంగా 8 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. 4 కోట్లకు పైగా షేర్ని కూడా వసూలు చేసింది. గ్రాస్ కలెక్షన్ అంటే మొత్తం టికెట్ల ద్వారా, ఇతర ఆదాయ మార్గాల ద్వారా సినిమాకు వచ్చిన వసూళ్ళు అయితే, అందులో పలు రకాల ట్యాక్స్ల పోగా వచ్చేదాన్ని షేర్ అంటారనే విషయం తెలిసిందే. ఎప్పటికీ చిరంజీవి గారి లైఫ్ని మలుపు తిప్పి ఆయన్ని మెగాస్టార్ చేసిన సినిమాగా ఖైదీ సినిమా గురించే చెప్పుకుంటారు మెగా అభిమానులు. ఖైదీ అనే పేరంటే ఉన్న ఇష్టంతోనే మెగాస్టార్ తాను నటించిన మరో 2 సినిమాలు ఖైదీ నెంబర్ 786తో పాటు రాజకీయాల్లోకి వెళ్ళి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన తన 150వ సినిమాకు కూడా ఖైదీ నెంబర్ 150 అనే పేరునే పెట్టారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాటెస్ట్ సాంగ్స్లో ఒకటిగా చెప్పుకునే రగులుతోంది మొగలిపోదా వగల మారె కన్నయ్యదా పాట ఖైదీ సినిమాలోదే. ఈ సినిమాలో చిరంజీవి గారు చేసిన డ్యాన్సులు, విన్యాసాలు చూసి ఒక సరికొత్త అనుభూతికి లోనయ్యారు ప్రేక్షకులు. ఖైదీ సినిమా తర్వాత 1987లో వచ్చిన పసివాడి ప్రాణం చిరంజీవి గారికి మొదటి సిల్వర్ జూబ్లీ మూవీగా చెప్పొచ్చు. తిరుపతిలో ఉన్న ప్రతాప్ థియేటర్లో 175 రోజులు ఆడింది ఈ సినిమా. 5 కోట్ల రూపాయల షేర్ను వసూలు చేసి చిరంజీవి గారికి 2వ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్ అనే పాటతో బ్రేక్ డాన్స్ ఎలా వెయ్యాలో, వేస్తే ఎలా ఉంటుందో చేసి చూపించారు మెగాస్టార్. 1988లో వచ్చిన ఎముడుకు మొగుడు సినిమాతో 3వ ఇండస్ట్రీ హిట్ని అందుకున్నారు చిరంజీవి గారు. ఈ సినిమా నుంచే చిరంజీవి గారిని సుప్రీం హీరో అని ప్రేమగా పిలవడం మొదలుపెట్టారు అభిమానులు. ఈ సినిమా 5 కోట్లకు పైగా షేర్ని వసూలు చేసింది. 1989లో వచ్చిన అత్తకి యముడు అమ్మాయికి మొగుడు సినిమా 5,25,00,000 షేర్ వసూలు చేసి మెగాస్టార్ గారికి 4వ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1990లో బీభత్సమైన తుఫాన్లు, వరదల మధ్య విడుదలైన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా అయితే ప్రేక్షకుల్ని స్వర్గలోకంలోకి టికెట్ లేకుండా తీసుకువెళ్ళి మైమరిపించి మంత్రముగ్ధుల్ని చేసింది. ఈ సినిమాతో బాక్స్ ఆఫీస్ని తింగరబుచ్చిని చేసి ఆడుకున్నారు మెగాస్టార్. ఈ సినిమా కలెక్షన్ల తుఫాను సృష్టించి
రికార్డుల వరద పారించి చిరంజీవి గారికి 5వ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఈ సినిమా ఏకంగా 6 కోట్ల రూపాయల షేర్ని వసూలు చేసింది. ఈ సినిమాలో ప్రతి పాట అజరామరమే, ప్రతి సన్నివేశం అత్యద్భుతమే. 1991లో వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమాతో మెగాస్టార్ గారి క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రతి కుర్రాడు చిరంజీవి గారి పాత్రలో తమని తాము చూసుకుని ఎవరికి వారు గ్యాంగ్ లీడర్లా ఫీల్ అయ్యారు. కలెక్షన్ల కుంభవృష్టి కురిపించిన ఈ సినిమా ఏకంగా 7 కోట్ల రూపాయల షేర్ని వసూలు చేసి ఆ తర్వాత హిందీలో ఆస్కా గూండారాజ్ పేరుతో రిలీజ్ అయ్యి అక్కడ కూడా సంచలనం సృష్టించి తెలుగు సినిమా స్థాయి పెంచి పాన్ ఇండియా సినిమా అంటే ఏంటో పరిచయం చేసి చిరంజీవి గారి కెరీర్లో 6వ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. 1992లో వచ్చిన గరానా మొగుడు సినిమాతో బాక్సాఫీస్కి మొగుడిగా మారిన మెగాస్టార్ గారి గురించి దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మ్యాగజైన్స్ అయిన ఇండియా టుడే, ఫిల్మ్ఫేర్ మ్యాగజైన్స్ బిగ్గర్ దాన్ బచ్చన్ అని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గారినే మెగాస్టార్ మించిపోయారని వార్తలు ప్రచురించగా ద వీక్ అనే మ్యాగజైన్ చిరంజీవి గారిని న్యూ మనీ మెషిన్ అని ప్రశంసిస్తూ కీర్తించింది. ఈ సినిమాతో భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోగా ఎదిగారు మెగాస్టార్. ఈ సినిమా తర్వాత వచ్చిన ఆపద్ బాంధవుడు సినిమాకి చిరంజీవి గారు 1,25,00,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకోవడం అప్పట్లో సంచలనమని చెప్పొచ్చు. గరానా మొగుడు సినిమా మెగాస్టార్కి 7వ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. గరానా మొగుడు సినిమా ఆ రోజుల్లోనే 10 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి ఆ ఘనత సాధించిన తొలి దక్షిణ భారత సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది. 2002లో సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆయంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది, ఇంద్రసేన రెడ్డి అంటూ మెగాస్టార్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. దాయి దాయి దామ కులికే కుందనాల బొమ్మ పాటలో మెగాస్టార్ వేసిన వీణ స్టెప్ చూసి అందుకే కదా డ్యాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డ్యాన్స్ అనేది అనుకున్నారు ప్రేక్షకులు. బాక్సాఫీస్తో బాక్సింగ్ ఆడేసిన ఈ సినిమా ఏకంగా 33 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి మెగాస్టార్కి 8వ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ ఉన్న హీరో చిరంజీవి గారు మాత్రమే. చిరంజీవి గారికి 8 ఇండస్ట్రీ హిట్స్ ఉండగా ఆ తర్వాతి స్థానంలో 7 ఇండస్ట్రీ హిట్స్తో అక్కినేని నాగేశ్వరరావు గారు, 4 ఇండస్ట్రీ హిట్స్తో ఎన్టీఆర్ గారు, 3 ఇండస్ట్రీ హిట్స్తో బాలయ్య బాబు ఉన్నారు. చిరంజీవి గారికి మరో అరుదైన రికార్డు కూడా ఉంది. ఆయన నటించిన ఇందిరా సినిమా 122 సెంటర్స్లో 100 రోజులు ఆడగా 2003లో వచ్చిన ఠాగూర్ సినిమా ఏకంగా 192 సెంటర్స్లో 100 రోజులు ఆడింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో 100 సెంటర్స్కి పైగా 100 రోజులు ఆడిన 2 సినిమాలు ఉన్న ఏకైక హీరోగా మెగాస్టార్ చిరంజీవి సృష్టించిన రికార్డ్ ఎప్పటికీ చెక్కు చెదిరే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలు ఏవి కూడా 50 రోజులు కూడా ఆడే పరిస్థితి లేదు. 1993లోనే ఇండియాలోనే అత్యధిక అభిమాన సంఘాలు కలిగిన హీరో మెగాస్టార్ చిరంజీవి గారు. పేద సినిమా కార్మికుల కోసం, నటీనటుల సంక్షేమం కోసం స్థాపించిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మా మొదటి ప్రెసిడెంట్ మెగాస్టార్ చిరంజీవి గారు. 1987లోనే ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డ్స్కి గౌరవ అతిథిగా హాజరవ్వడానికి ఆహ్వానం పొందిన తొలి దక్షిణ భారత నటుడు మెగాస్టార్ చిరంజీవి గారు. 1999, 2000 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అత్యధిక ఆదాయ పన్ను కట్టిన వారికి ఇచ్చే సమ్మాన్ అవార్డుని కూడా పొందారు చిరంజీవి గారు. ఒక నటుడి పేరు మీద పర్సనల్ వెబ్సైట్ పెట్టడం అనేది చిరంజీవి గారితోనే మొదలైంది. స్వయం కృషి, ఆపద్ బాంధవుడు, ఇందిరా సినిమాలకు గాను 3 నంది అవార్డులు అందుకున్న చిరంజీవి గారు శుభలేఖ, విజేత, ఆపద్ బాంధవుడు, ముఠామేస్త్రి, స్నేహం కోసం, ఇందిరా, శంకర్దాదా ఎంబీబీఎస్ సినిమాలతో పాటు ఫిల్మ్ఫేర్ హానరరీ అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డులు అందుకుని మొత్తం అత్యధికంగా 9 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న తొలి దక్షిణ భారత నటుడిగా కీర్తి గడించారు. 1988లో తాను సహనిర్మాతగా వ్యవహరించిన రుద్రవీణ సినిమాకి ఉత్తమ జాతీయ సమైక్యత చిత్రం, బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్, బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ కేటగిరీల్లో 3 జాతీయ అవార్డులు సాధించడం విశేషం. 2006లో కేంద్ర ప్రభుత్వం అందించే ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ అవార్డుని ఆంధ్ర యూనివర్సిటీ ఇచ్చిన గౌరవ డాక్టరేట్ని పొందిన మెగాస్టార్ 2016లో రఘుపతి వెంకయ్య అవార్డుని సాధించారు. 2013లోనే ప్రపంచ ప్రఖ్యాత CNN IBN వారు చిరంజీవి గారిని ద మ్యాన్ హూ చేంజ్డ్ ద ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అని కీర్తించగా 2022లో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డుని అందుకున్న ఆయన 2024లో అమితాబ్ బచ్చన్ గారి చేతుల మీదుగా ANR నేషనల్ అవార్డుని అందుకున్నారు. 2024లోనే భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డుని కూడా దక్కించుకున్న చిరంజీవి గారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ANR గారి తర్వాత ఆ ఘనత సాధించిన నటుడుగా నిలిచారు. భారతదేశం మొత్తం మీద కూడా కేవలం ANR గారు, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు మాత్రమే ఇప్పటి వరకు నటుల్లో పద్మ విభూషణ్ అవార్డుని అందుకోవడం విశేషం. అలాగే 2024లోనే మొత్తం 156 సినిమాల్లో 537 పాటల్లో 24,000 డ్యాన్స్ స్టెప్స్ వేసిన డాన్సర్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఆయన స్థానం సంపాదించడం ప్రపంచ స్థాయిలో భారత సినిమా పరిశ్రమ మొత్తానికి గర్వకారణంగా నిలిచింది.
తాను హీరోగా అగ్రస్థానాన్ని అధిష్ఠించడమే కాకుండా తన స్ఫూర్తితో తన కుటుంబ సభ్యుల్లో బంధువుల్లో చూసుకుంటే మరో 11 మందిని ఆయన సినిమా ఇండస్ట్రీలో గొప్ప స్థాయిలో ఉంచారని చెప్పొచ్చు. వారిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారు, ఇంకా సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అల్లు శిరీష్, కళ్యాణ్ దేవ్, నాగేంద్ర బాబు, నిహారిక ఇలా అందరూ ఆయన వేసిన పునాదిరాళ్ల మీద సౌదాలు నిర్మించుకున్న వాళ్ళే. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ స్థాపించిన నాటి నుంచి ఎన్నోసార్లు బెస్ట్ బ్లడ్ బ్యాంక్ అవార్డుని గెలుచుకుంది. ఎన్నో లక్షల మంది ప్రాణాలను కాపాడింది. అలాగే ఎన్నో వేల మందికి చూపుని ప్రసాదించింది. ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు ఎన్నో సినిమాలు ఘన విజయాలు సాధించినప్పుడు కూడా కలగని ఆనందం ఎన్నో లక్షల మంది ప్రాణాలు కాపాడిన బ్లడ్ బ్యాంక్ వల్ల కలిగిందని చెప్పారు. ఆయన కేవలం రక్తదానం చెయ్యండి, ప్రాణదాతలు కండి అని ఇచ్చిన పిలుపుతో లక్షలాది మంది ఆయన కోసం రక్తదానం చేయడం ఆయనంటే ప్రేక్షకుల్లో ఉన్న అభిమానం ఎలాంటిదో నిరూపిస్తుంది. ఒక టైంలో బడి గుడి లేని ఊరైనా ఉండేదేమో కానీ చిరంజీవి అభిమాన సంఘం లేని ఊరు ఉండేది కాదు. చిరంజీవి గారు కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఆయన ఒక స్ఫూర్తి, ఆయన ఒక విజేత, ఆయన ఒక తరం మొత్తానికి ఎన్నో మధురమైన అనుభూతుల్ని పంచిన ఒక ఉద్వేగం. అన్నింటికీ మించి ప్రేక్షక హృదయాల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే చిరంజీవి. కరోనా సమయంలో ఆక్సిజన్ బ్యాంకులు పెట్టి ఎన్నో ప్రాణాలు కాపాడిన చిరంజీవి గారు తన 67వ జన్మదినం సందర్భంగా నిరుపేద సినీ కార్మికుల సంక్షేమం కోసం హైదరాబాద్ చిత్రపురి కాలనీలో తన తండ్రి వెంకట్రావు గారి పేరు మీద ఒక హాస్పిటల్ నిర్మిస్తున్నట్టు ప్రకటించి తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ఏ హీరో సినిమా అయినా విజయం సాధిస్తే అది ఎంత పెద్ద సినిమా అయినా ఎంత చిన్న సినిమా అయినా కూడా వెంటనే స్పందించి మనసారా అభినందించే గొప్ప గుణం మెగాస్టార్ గారి సొంతం. అందుకే చిరంజీవి గారితో పోటీ పడే సహనటులకు కూడా ఆయన అంటే ఎంతో గౌరవం. ఎన్టీఆర్ గారికి ఏఎన్ఆర్ గారు పోటీ, కృష్ణ గారికి శోభన్ బాబు గారు, కృష్ణరాజు గారు పోటీ. కానీ చిరంజీవి గారికి మాత్రం అప్పటి ఎన్టీఆర్ గారి నుంచి ఇప్పటి జూనియర్ ఎన్టీఆర్ గారి వరకు అందరూ పోటీనే. పోటీ పడే స్థానంలో ఒక్కో సమయంలో ఒక్కొక్కరు మారుతూ వచ్చారు. కానీ అగ్రస్థానాన్ని మాత్రం ఎప్పుడూ తన ఆధీనంలోనే, తన స్వాధీనంలోనే ఉంచుకున్నారు మెగాస్టార్. అభిమానులుగా, ప్రేక్షకులుగా మనం అనుకోవడం మాత్రమే కాదు, టాలీవుడ్లో ప్రముఖ హీరోలు కూడా మెగాస్టార్ గారి గురించి వివిధ సందర్భాల్లో ఎంతో గొప్పగా చెప్పారు. అన్నీ చెప్పాలంటే కష్టం, కానీ అందులో కొన్ని చెప్పాలంటే సాక్షాత్తు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గారు చిరంజీవి గారి గురించి చెప్తూ, ఇండియాలోనే తెలుగు సినిమా ఈజ్ ద బిగ్గెస్ట్ సినిమా. ఇఫ్ హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ తెలుగు సినిమా, ఇట్ మీన్స్ హీఈస్ కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా ఆల్సో అని చెప్పారు. చిరంజీవి గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న నాగార్జున గారు చిరంజీవి గారి గురించి మాట్లాడుతూ, తెలుగు సినీ చరిత్రలో చిరంజీవి గారు చేరుకున్న శిఖరాలను చేరుకోవడం గురించి కళలో కూడా ఏ ఇతర నటులు కనీసం ఊహించలేరు, ప్రతి ఒక్కరూ ఒప్పుకునే విషయం అది అన్నారు. సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు గారు మాట్లాడుతూ, నోబడీ కెన్ రీప్లేస్ చిరంజీవి గారు, హీఈస్ రియల్ లెజెండ్ ఆఫ్ తెలుగు సినిమా అని చెప్పారు మహేష్ బాబు గారు. అలాగే చిరంజీవి గారికి కాంపిటీషన్ అంటే వెంటనే గుర్తొచ్చే హీరో బాలయ్య బాబు. మరి బాలకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో ఆ కాంపిటీషన్ గురించి, అలాగే చిరంజీవి గారి గురించి ఏమన్నారంటే, ఇద్దరు టాప్ హీరోల సినిమాలు వస్తున్నాయి అంటే కాంపిటీషన్ ఉంటుంది, ఏదైనా అంటారుగా స్పర్ధయ వద్దతే విద్య అని. పర్సనల్గా వచ్చేసరికి వీఆర్ వెరీ క్లోజ్, నేను అందరికంటే ఎక్కువగా క్లోజ్గా ఉండేది ఆయనతోనే అని. ఇలా చిరంజీవి గారి గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు, ఎన్నైనా చెప్పుకోవచ్చు. చివరిగా చిరంజీవి గారి గురించి ఒక్క విషయం చెప్పి ముగిస్తాను. చిరంజీవి సార్, మీరే తెలుగు ఇండస్ట్రీకి ఆఖరి నెంబర్ 1 అండ్ ఆఖరి మెగాస్టార్. జై చిరంజీవి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాదొక చిన్న విన్నపం, మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి. అలాగే ప్రతి వీడియో ఫస్ట్ కామెంట్లో పెట్టే మన సోషల్ మీడియా లింక్స్ ద్వారా మన సోషల్ మీడియా అకౌంట్ని తప్పకుండా ఫాలో అవ్వండి. మాకు మరింత దగ్గర అవ్వండి. థ్యాంక్ యూ.